తిరుగు తప్పలేదు కాదు కానీ స్పష్టంగా మరి సమైక్యాంధ్రకు మద్దతు ఇస్తున్న వ్యక్తులు తిరిగితే మరి మేము అడ్డుకుంటామని చెప్పి తెలంగాణ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఆయన కావాలని, ఎందుకంటే తెలంగాణ విద్యార్థులు దాదాపు 230 మంది పైగా చనిపోయారు. మరి ఆ ఊసెత్తకుండా తెలంగాణ ప్రాంతాల్లో ఈరోజు ఇప్పుడు తెలంగాణ రాకపోతే ఇంకెప్పుడు రాదన్న ఆలోచన ఉన్న ఈ ప్రేమపెత్తల్లో మరి ఈరోజు ఈ పర్యటన చేయడం కేవలం రెచ్చగొట్టడం అవుతుంది. ఈ పర్యటన కేవలం 8 నెలల తర్వాత ఓదార్పు కార్యక్రమం మరి చేయడం ఆయన గ్రూపులు పటిష్టపరచుకోవడానికి తప్ప ఈరోజు ప్రజలకు రాజకీయం చేయొద్దంటున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు కూడా ఇది రాజకీయం చేయొద్దు, అనవసరంగా ఇది వ్యక్తిగత యాత్ర, ఓదార్పు యాత్ర అని మాట్లాడుతున్నారు. 8 నెలల తర్వాత ఓదార్పు యాత్ర ఏందండి? ఓదార్పు యాత్ర అంటే చనిపోయిన తర్వాత కుటుంబాలు పరామర్శలు చేయడం తప్పు కాదు కానీ మరి ఈ విధంగా మరి ఓదార్పు యాత్ర పేరు మీద జగన్ ఈ రోజు రోజుకి మరి హైకమాండ్ ఆయన గుర్తిస్తున్న బాధంతో కావచ్చు, లేకుంటే ఇంకా రాజకీయంగా ఆయన గ్రూపును పటిష్టం చేసుకోవడానికి కావచ్చు, ఇది ఖచ్చితంగా రాజకీయ యాత్రనే. ఓదార్పు యాత్ర పేరు మీద రాజకీయం అయితే ఇట్లా ఉంది కనుకనే ఈరోజు మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ మొత్తం మొబిలైజేషన్ చేస్తూ రాజకీయాలు మాట్లాడకుండా ఈరోజు రాజకీయ యాత్ర అంటే ఎట్లా? స్వయంగా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు కనుక పేరు తెచ్చుకున్నారు కనుక నేను అదే పంతాల పోదామని చెప్పేసి ఏప్రిల్ 9వ తారీఖు నాడు డేట్ పెట్టుకోవడము, మరి ఓదార్పు యాత్ర పేరు మీద బహిరంగ సభలు మాట్లాడటం. ఓదార్పు యాత్ర అంటే కుటుంబాలు పరామర్శించాలి కానీ మరి బహిరంగ సభలు మాట్లాడుకోవటము, తర్వాత మధ్య మధ్యన అందరినీ పరామర్శించడము, కాంగ్రెస్ పార్టీ నాయకులను మొబిలైజ్ చేయడము, ఇది ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత యాత్రనే.